హాయ్ అండి. వెల్కమ్ టు అమోఘం బై అపర్ణ. ఈరోజు మనం టమాటో చిక్కుడుకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. నేను కుక్కర్ పెట్టుకున్నానండి స్టవ్ మీద. దీంట్లో ఒక 5 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. ఇందులోకి ఎండుమిరపకాయలు యాడ్ చేశానండి. తాలింపు గింజలు కూడా యాడ్ చేశాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలండి తాలింపు గింజల్ని. నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు యాడ్ చేశానండి. కరివేపాకు వేగినాక పచ్చిమిర్చి యాడ్ చేశానండి. మంటగా ఉన్నాయి, నేను 3 యాడ్ చేసుకున్నానండి. నెక్స్ట్ ఇందులోకి మీడియం సైజ్ ఆనియన్ సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకున్నానండి. ఆనియన్ అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలండి. ఈలోపు చిక్కుడుకాయలని కడిగి పెట్టుకున్నానండి. క్లీన్ చేసుకొని నేను సైడ్స్ తీసి 1 కిలో చిక్కుడుకాయలు వాడుతున్నానండి. ఆనియన్స్ ఫ్రై అయిపోగానే మనం వాష్ చేసుకున్న చిక్కుడుకాయని యాడ్ చేసుకోవాలండి. చిక్కుడుకాయ పచ్చివాసన పోయినాక మనం మామూలుగానే ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నానండి. నేను చిక్కుడుకాయ వేసుకున్నాక తాలింపులో బాగా కలుపుకొని నెక్స్ట్ ఇందులోకి 1/2 స్పూన్ పసుపు యాడ్ చేశానండి. కర్రీలోకి సరిపడా సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకున్నానండి. నేను రుచికి సరిపడా 1.5 స్పూన్ దాకా వేసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి. చిక్కుడుకాయ పచ్చివాసన పోయిందాక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుంటున్నానండి. నేను నాటు టమాటోల్ని కట్ చేసి పెట్టుకున్నానండి. 1/2 కిలో తీసుకున్నాను. చిక్కుడుకాయల పచ్చివాసన పోయి దగ్గరగా అయిపోయిందాక వేయించుకున్నాక కట్ చేసి పెట్టుకున్న టమాటోని యాడ్ చేశానండి. టమాటో కూడా పచ్చివాసన పోయిందాక ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలండి. నాటు అయితే టేస్ట్ చాలా బాగుంటాయండి, పుల్లగా ఉండి. టమాటా అంతా బాగా కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటున్నానండి మూత పెట్టి. మిక్సీ జార్ తీసుకున్నానండి. నేను మీడియం సైజ్ది ఎండు కొబ్బరి తీసుకున్నానండి. పచ్చి కొబ్బరి కూడా వాడచ్చు మీరు ఎండు కొబ్బరి ప్లేస్లో. నెక్స్ట్ ఇందులోకి అల్లం ముక్కలు యాడ్ చేసుకుంటున్నానండి. ఒక 6-7 దాకా వేసుకున్నాను, చిన్నవి కట్ చేసుకున్నవి. ఒక మీడియం సైజ్ వెల్లిపాయ వేసుకున్నానండి. ఒక 10 పాయల దాకా వేసుకున్నాను. దీన్ని బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ ఏం యాడ్ చేయట్లేదు, మామూలుగానే గ్రైండ్ చేసుకున్నానండి. చూడొచ్చు ఇక్కడ మీరు ఎలా నేను గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్నది పక్కన పెట్టుకోవాలండి. టమాటోలో పచ్చివాసన పోయి వాటర్ అంతా అయిపోయిందండి. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇలా మగ్గిపోయిందాక మగ్గించుకున్నానండి విడిగానే. నేను కుక్కర్ పెట్టలేదేమి, మామూలుగా మూత పెట్టి మగ్గించుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నానండి. కొంచెం స్పైసీగా చేసుకుంటున్నాను నేను. కొబ్బరి వేస్తాం కదండి, కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేశానండి. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. ఒక 1 మినిట్ పచ్చివాసన పోయిందాక మగ్గించుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి నేను ఒక 100 ml వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఆల్రెడీ ఆల్మోస్ట్ కర్రీ ఉడికిపోయి ఉంటుందండి. ఓన్లీ సీడ్స్ ఉడకడం కోసం, కర్రీలో గ్రేవీ రావడం కోసమే వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఒక 100 ml యాడ్ చేసుకొని 2 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. హై ఫ్లేమ్లో అయితే 2 విజిల్స్ సరిపోతాయండి. చాలా బాగుంటుందండి కర్రీ ఇలా చేసుకోవడం వల్ల. చిక్కుడుగా ఎటువంటి వాసన రాకుండా టేస్టీగా చాలా బాగుంటుందండి రైస్లోకి, రోటీకి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. కుక్కర్తో నేను 2 విజిల్స్ వేయించుకున్నానండి. ప్రెషర్ తీసుకుంటున్నానండి. అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు మీరు కర్రీ ఒకసారి ఎలా ఉందో. ఆయిల్ అంతా బయటకు వచ్చేసిందండి. మనం వేసుకున్న వాటర్ కూడా అంతా సరిపోయింది ఎసురు. నెక్స్ట్ ఇందులోకి స్టవ్ ఆఫ్ చేసినాక దింపే ముందు కొత్తిమీర యాడ్ చేసి ఒక 1 మినిట్ ఉంచి ఆపేసుకుంటున్నానండి. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. టొమాటో చిక్కుడుకాయ కర్రీ రెడీ అండి. ప్లీజ్ ఫాలో అమోఘం బై అపర్ణ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్ అండి.